సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. జపనీస్ చూపిస్తున్న ప్రేమకి తారక్ ఫిదా అయిపోయాడు. 28న దేవరా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ జపాన్ వెళ్లి 3 రోజులుగా ఫ్యాన్స్ తో సందడి చేస్తున్నారు. జపాన్ ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నాడు తారక్. జపాన్ లో ఎన్టీఆర్ కి దక్కుతున్న గౌరవం, అభిమానంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. దేవరా ప్రివ్యూ షోకి ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఫ్యాన్స్ వేసిన డాన్స్ కిక్కెక్కించడంతో వాళ్లతో కలిసి స్టెప్పులేశాడు తారక్. జపాన్ లో వచ్చిన ఆదరణకు ఖుషీగా ఉన్న తారక్ వీడియోని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. ఇంతటి ఆదరణ సంతోషంగా ఉందని, జపనీస్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడు దేవరా చూస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ స్పందించాడు తారక్. జపాన్ దేవర ప్రమోషన్ లో కొరటాల శివ కూడా పాల్గొన్నాడు. ఇండియన్ మూవీస్ ని జపాన్ లో రిలీజ్ చేయడం పెరిగింది. అయితే వాటిలో 1-2 మాత్రమే జపాన్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాయి. జనవరి 3న సలార్ని రిలీజ్ చేసినా జపాన్ ఆడియన్స్ కి నచ్చలేదు. మరి అక్కడ దేవరా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. స్టార్ హీరోయిన్ కొత్త సినిమా షూటింగ్ నిన్న కాక మొన్న మొదలైందో లేదో డైరెక్టర్ తో గొడవ స్టార్ట్ అయింది. షూటింగ్ ఆపేశారంటూ ప్రచారం కూడా నడుస్తోంది. వివాదం ముదరడంతో డైరెక్టర్ భార్య క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు, ఆ దర్శకుడెవరు, దర్శకుడి భార్య ఎవరు, ఆ గొడవేంటి చూద్దామా? నయనతార నటిస్తున్న కొత్త సినిమా మూకుతి అమ్మంటూ షూటింగ్ ఆ మధ్య అట్టహాసంగా మొదలైంది. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు దూరంగా ఉండే నయనతార మారిపోయి ప్రారంభోత్సవానికి వచ్చింది. సెల్ఫీలిస్తూ సందడి చేసింది. ఖుష్బు భర్త సుందర్ సి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో 2020లో వచ్చిన మూకుతి అమ్మన్ కు సీక్వెల్ గా ఈ క్రేజీ ప్రాజెక్టు రూపొందుతుంది. ఫస్ట్ పార్ట్ తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్ అయింది. షూటింగ్ టైంలో నయనతార అసిస్టెంట్ డైరెక్టర్ కు మధ్య మాటామాటా పెరిగి అదొక వివాదమైందంటూ ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో నయన్, సుందర్ మధ్య కూడా డిఫరెన్సెస్ వచ్చాయన్నారు. ఈ వార్త బాగా స్ప్రెడ్ కావడంతో ఎక్స్ వేదికగా ఖుష్బు స్పందించి ఇదంతా గాసిప్పే అంటూ కొట్టిపారేసింది. రూమర్స్ సృష్టించే వాళ్ళు రెస్ట్ తీసుకోవాలని ఖుష్బు కోరింది. షూటింగ్ సజావుగా సాగుతుందని చెప్పుకొచ్చింది. సుందర్ నుంచి మరో బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూడండి అంటూ పోస్ట్ పెట్టి గాసిప్స్ కు ఫుల్ స్టాప్ పెట్టింది ఖుష్బు. విశ్వంభర సెట్స్ పై ఉన్న అందరి చూపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా పైనే. హిలేరియస్ మూవీస్ తీసే అనిల్ చిరంజీవితో మరోసారి గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడ్లా ఎంటర్టైన్ చేయిస్తాడన్న ఫుల్ కాన్ఫిడెన్స్ తో మెగా ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా పండగే. లేటెస్ట్ గా అనిల్ ఇచ్చిన అప్డేట్ ఏంటో చూసేద్దామా? చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లీకులతో మొదలైంది. చిరంజీవితో సినిమా ఉంటుందని దర్శక నిర్మాతలు అనిల్ రావిపూడి, సాహు గారపాటి చెబితే లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి కూడా కన్ఫర్మ్ చేయడంతో లీక్ సంపూర్ణమైంది. 2 నెలలుగా కథను చెక్కే పనిలో ఉన్న అనిల్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ తర్వాత ఆలస్యం చేయకుండా చిరంజీవితో సినిమా ప్రకటించేశాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే వెంకీతో 3 సినిమాలు, బాలయ్యతో భగవంత్ కేసరి తీసిన అనిల్ మరో సీనియర్ స్టార్ ను డైరెక్ట్ చేయనున్నాడు. ఏప్రిల్లో సినిమా మొదలవుతుందని ఆల్రెడీ చెప్పేశాడు చిరంజీవి. అనిల్ పక్కా ప్లానింగ్ తో ఉంటాడు. ఎంత పెద్ద హీరో అయినా 70 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసేస్తాడు. ఈ లెక్కన 6 నెలల్లో ఈ మెగా ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం అనిల్ కు చాలా ఈజీ. కొన్ని సీన్స్ వింటుంటే నవ్వు ఆపుకోలేకపోయారని చిరంజీవి ఆల్రెడీ చెప్పేశాడు. ఫైనల్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. దర్శకుడు సినిమా గురించి సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తూ స్క్రిప్ట్ వినిపించడం పూర్తయింది. గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నాడు. చిరంజీవికి నా కథలో పాత్ర శంకర వరప్రసాద్ ను పరిచయం చేశా. ఆ రోల్ బాగా నచ్చడంతో ఇంకెందుకు ఆలస్యం, మంచి ముహూర్తంతో చిరు నవ్వుల పండగ బొమ్మకు శ్రీకారం చుట్టేద్దామని చిరంజీవి అన్నట్టుగా రాసుకొచ్చాడు అనిల్. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. అయితే ఇందులో శంకర్ వరప్రసాద్ గా నటిస్తున్నారు అని అర్థమవుతోంది. ఇంద్రాలో శంకర్ నారాయణగా, శంకర్ దాదా ఎంబీబీఎస్ లో శంకర్ దాదా జిందాబాద్ లో శంకర్ ప్రసాద్ గా చిరంజీవి నటించారు. అనిల్ రావిపూడికి సంక్రాంతి బాగా కలిసొచ్చింది. F2 తో మొదలు సరిలేరు నీకెవరు, సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవికి కూడా సంక్రాంతికి కలిసొచ్చి 2 హిట్స్ కొట్టాడు. ఇదే పండగకొచ్చిన ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య 100 నుంచి 150 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. హీరో, దర్శకుడికి సంక్రాంతి సెంటిమెంట్ గా మారడంతో 2026 సంక్రాంతికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి సినిమా అంటే కావాల్సినంత కామెడీ ఉంటుంది. డెబ్యూ మూవీ పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్న వరకు అన్ని ఎంటర్టైన్ హిట్సే. రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ మాదిరి కామెడీ చేయాలని చిరంజీవి ఎప్పటినుంచో అనుకుంటున్నా కుదరడం లేదు. ఈ బెంగ వాల్తేరు వీరయ్యతో కాస్త తీరినా మొత్తం తీరలేదు.
ఆ లోటు పూడ్చే బాధ్యతను అనిల్ కప్పచెప్పాడు చిరంజీవి. మట్కా ఫ్లాప్ తర్వాత వరుణ్ తేజ్ కొత్త సినిమా రీసెంట్ గా స్టార్ట్ అయింది. మేర్లపాక గాంధీ దర్శకుడు. అయితే సినిమా జోనర్ ఏంటో చెప్పడానికి 4 నిమిషాల 20 సెకండ్ల వీడియోని రిలీజ్ చేశారు. యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, హారర్, రొమాన్స్. జోనర్ పేరు చెప్పడానికి 1 సెకండ్ చాలు. కానీ ఇంతసేపు ఎందుకు చెప్పాల్సి వచ్చింది చూద్దామా? వరుణ్ తేజ్ ఫస్ట్ టైం హారర్ జోనర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. F3 తర్వాత వచ్చిన 3 సినిమాలు గాంధీవధార అర్జున్, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా వంటి హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత ఎలాంటి సినిమాతో వస్తాడు అనుకుంటే ఎవ్వరూ ఊహించని విధంగా హారర్ కామెడీని ఎంచుకున్నాడు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న వరుణ్ ను కమెడియన్ సత్య ఓదార్చడంతో వీడియో మొదలైంది. వరుణ్ తేజ్ తో పాటు డైరెక్టర్ కూడా భయంకరమైన ఫ్లాప్స్ లో ఉన్నాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా వంటి వరుస హిట్స్ తర్వాత మేర్లపాక గాంధీ నానితో తీసిన కృష్ణార్జున యుద్ధం, మాస్ట్రో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్లాప్ అయ్యాయి. 2 ఏళ్లుగా గ్యాప్ తీసుకుని ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ లో వస్తున్నాడు దర్శకుడు. వరుస ఫ్లాప్స్ తో వరుణ్ వెనకబడిపోకుండా 5 నెలల్లో కొరియన్ కథతో కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. జానర్ ఏదో చెప్పడానికి రిలీజ్ చేసిన వీడియోతో ఇంప్రెస్ చేశాడు దర్శకుడు. గద్దలకొండ గణేష్ తర్వాత మరోసారి లాంగ్ హెయిర్, బియర్డ్ తో కనిపించనున్నాడు వరుణ్. సినిమాకు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. తెలుగులో సీక్వెల్స్ హవా నడుస్తోంది. 1-2 చాలా సీక్వెల్స్ సెట్స్ పై ఉన్నాయి. త్వరలో మరిన్ని రాబోతున్నాయి. ఓ చిన్న సినిమా పెద్ద హిట్ కావడంతో వెయిట్ చేస్తున్న ఆ సీక్వెల్ ఏంటి? ట్రైలర్ ఫస్ట్ పార్ట్ ని మించి ఉందా? అంతకు మించి నవ్వించిందా? వాచ్ ది స్టోరీ. మ్యాడ్ తో నవ్వులు పూయించిన యాక్టర్స్ మరోసారి మ్యాడ్ స్క్వేర్ తో వస్తున్నారు. మ్యాడ్ లో నటించిన రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్ ఎవరో తెలీదు. సినిమాను 2.5 కోట్లకు అమ్మితే 10 కోట్లు తీసుకొచ్చింది. దీంతో సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కళ్యాణ్ శంకర్ దర్శకుడు. ఫస్ట్ పార్ట్ లో కనిపించే 3 హీరోయిన్స్ ఇందులో కనిపించకపోయినా ఆ ప్లేస్ ను మరో 3 భామలు భర్తీ చేశారు. ఐటమ్ సాంగ్ స్వాతిరెడ్డిలో రెబా మోనికా జాన్ ఐటమ్ గర్ల్ గా కనిపించనుంది. మ్యాడ్ హిట్ కాగానే సీక్వెల్ షూటింగ్ అలా మొదలెట్టారో లేదో ఫస్ట్ సాంగ్ తో వచ్చేశారు మేకర్స్. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా సీక్వెల్ ప్రమోషన్ లడ్డూగాడి పెళ్లిపాటతో మొదలైంది. టీజర్, ట్రైలర్ కూడా లడ్డూ చుట్టూనే తిరిగింది. టిల్లులా మ్యాడ్ ను కూడా సిరీస్ లా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. మ్యాడ్ గ్యాంగ్ తో 3వ పార్ట్ తీసి ఓ పెద్ద హీరోను కూడా యాడ్ చేయాలన్న ఉద్దేశంలో నిర్మాత ఉన్నాడు. మ్యాడ్ 3 వచ్చేది రానిది మ్యాడ్ స్క్వేర్ రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది. సినిమాపై ఉన్న నమ్మకంతో ముందు రోజే కొన్ని సెలెక్టెడ్ సెంటర్స్ లో ప్రీమియర్స్ వేస్తున్నట్టు నిర్మాత తెలిపారు. మ్యాడ్ స్క్వేర్ ఎంత హిట్ మూవీకి సీక్వెల్ అయినా కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. 2 డబ్బింగ్ మూవీస్ లూసిఫర్ 2, వీరధీర సూరతో పాటు స్ట్రైక్ మూవీ రాబిన్ హుడ్ కూడా బరిలోకి దిగడంతో థియేటర్సే కాదు కలెక్షన్స్ కూడా పంచుకోవాల్సి ఉంటుంది. ఇంత టఫ్ కాంపిటీషన్ లో మ్యాడ్ స్క్వేర్ థియేటర్స్ లోకి వస్తుంది.